హాయ్ ఫ్రెండ్స్, అది 5 డిసెంబర్ 1971. భారతీయ పైలట్ ధీరేంద్ర జఫా యొక్క విమానం పాకిస్తాన్లోని లాహోర్లో అదుపు తప్పి పడిపోయింది. తన విమానం కింద పడబోతోందని భావించి అతను సీట్ ఎజెక్షన్ బటన్ని ప్రెస్ చేశాడు. అంతే, దాంతో అతను ఒక్కసారిగా గాల్లోకి విసిరేయబడ్డాడు. గాల్లోకి విసిరేయబడ్డ అతను పారాషూట్ సహాయంతో కిందకు దిగాడు. తను పడిపోయిన వెంటనే గ్రామస్తుల గుంపు అల్లాహు అక్బర్ అంటూ నినాదాల్ని చేస్తూ అతని వైపు వేగంగా వచ్చారని జఫా చెప్పాడు. కోపంతో ఉన్న జనం వస్తూనే జఫాపై దాడి చేశారు. అతని బట్టల్ని చింపేశారు. అతని చేతి గడియారం, సిగరెట్ లైటర్, చేతి తొడుగులు, బూట్లు, 200 పాకిస్తాన్ రూపాయలు మరియు మఫ్లర్ దొంగిలించబడ్డాయి. కొంతమంది పాకిస్తానీ సైనికులు అతన్ని ఆ గుంపు నుంచి రక్షించడానికి ప్రయత్నించడాన్ని జఫా చూశాడు. ఇంతలో ఒక పొడవాటి మిలిటరీ ఆఫీసర్, నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందా అని అడిగాడు. ఈ గుంపు నా మీద దాడి చేయకముందు నా దగ్గర ఒక రివాల్వర్ ఉండేది, ఇప్పుడు నా దగ్గర లేదు. ఆ అధికారి జఫాను గాయపడ్డారా అని అడిగాడు. చాలా చోట్ల ఎముకలు విరిగినట్టు అనిపిస్తోంది అన్నాడు. అంతేకాదు, నా శరీరంలోని ఏ భాగాన్ని కూడా కదిలించకపోతున్నానని చెప్పాడు. అతను పోస్టో భాషలో కొన్ని ఆదేశాలిచ్చాడు. జఫాను సైనికులు ఎత్తుకుని ఒక గుడారానికి తీసుకెళ్లి అతని నడుముకి ప్లాస్టర్ వేసి జైలు గదిలో బంధించారు. ప్రతిరోజు అతన్ని ఇంట్రాగేట్ చేసేవారు. టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ చూడకుండా ముఖానికి బట్ట కట్టేవారు. ఒకరోజు అతన్ని అదే బిల్డింగ్లోని వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలోనే ఉన్న ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్ పాలుకర్ అతన్ని హత్తుకోవడానికి వేగంగా ముందుకొచ్చాడు. ఆ గదిలో మరో 10 మంది పైలట్ యుద్ధ ఖైదీలున్నారు. చాలా రోజుల తర్వాత భారతీయులను చూడగానే జఫా ఏడ్చేశాడు. ఈ బందీల్లో వింగ్ కమాండర్ బానీ కోల్హో, ఫ్లైట్ లెఫ్టినెంట్ దిలీప్ పాలుకర్, మల్విందర్ సింగ్ గ్రేవాల్, కురువెళ్ళ, హరీష్ సింగ్ ఉన్నారు. యుద్ధ బందీల జైలు యొక్క అధికారి ఉస్మాన్ హనీఫ్ నవ్వుతూ వీరి గదిలోకి ప్రవేశించాడు మరియు వీరితో క్రిస్మస్ కేకును కట్ చేయించాడు. వింగ్ కమాండర్ బానీ కోల్హో, మనందరం మరణించిన వీరుల కోసం మౌనాన్ని పాటిద్దాం మరియు జాతీయ గీతాన్ని పాడదాం అన్నాడు. 25 డిసెంబర్ 1971 పాకిస్తాన్ జైల్లో భారతీయ జాతీయ గీతం ఆలపిస్తూ మేము సగర్వంగా తలెత్తుకొని నిలబడ్డామని జఫా చెప్పాడు. అదే సమయంలో భారతదేశ నీతి నియోజన సమితి అధ్యక్షుడు పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు. యుద్ధ ఖైదీలకు సంబంధించిన ఎటువంటి చర్చల్ని జరపలేదు. 1971 యుద్ధం జరగడానికంటే ముందు జరిగిన విషయం. ఒకవేళ నా విమానం పడిపోయి నేను యుద్ధ ఖైదీగా దొరికితే మాత్రం చేతులు ముడుచుకుని జైల్లో కూర్చోను, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తానని పరుల్కర్ తన తోటివారితో అన్నాడు. అదే పనిని అతను చేశాడు కూడా. మల్విందర్ సింగ్ గ్రేవాల్, కురువెళ్ళ, హరీష్ సింగ్ ఈ పనిలో అతనికి సహాయంగా ఉన్నారు. సెల్ నెంబర్ 5 యొక్క గోడకు ఒక పెద్ద రంధ్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దారి చేసుకుని జైలు నుంచి బయటపడాలని వీరు భావించారు. కానీ ఇది చాలా కఠినమైన పని. జైలు అధికారులు తమ రౌండ్స్ పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి వీరు తమ పనిని చేసుకునేవారు. ఈ మిషన్లో అన్నిటికంటే కఠినమైనది గోడను తవ్వడం ద్వారా వచ్చే మట్టిని అక్కడి నుంచి మాయం చేయడం. ఒకవేళ అధికారులకు కొద్దిపాటి అనుమానం వచ్చినా అది ప్రాణాలకే ప్రమాదం. కురువెళ్ళ ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి స్క్రూ డ్రైవర్ దొంగిలించాడు. గ్రేవాల్ తవ్వడానికి ఉపయోగపడే మరో వస్తువును సేకరించాడు. దిలీప్ పారుల్కర్ మరియు గ్రేవాల్ రాత్రిపూట గోడకు కన్నం చేసేవారు. హరి అనే మరో ఖైదీ ఎవరైనా వస్తున్నారా అని కనిపెడుతూ వీరికి సూచనలు చేసేవాడు. జెనీవా షరతుల కారణంగా భారతీయ ఖైదీలకు కొంత డబ్బు లభించేది. ఈ డబ్బుతో వారికి అవసరమైన వస్తువుల్ని కొనుక్కునేవారు మరియు కొంతమంది డబ్బుల్ని దాచుకునేవారు. పాకిస్తాన్కి చెందిన గార్డ్ ఔరంగజేబ్ ఒక టైలర్ అని పారుల్కర్కి తెలిసిందే. అతను ఆ టైలర్ని పఠాన్ సూట్ కుట్టివ్వాల్సిందిగా కోరాడు. ఔరంగజేబ్ పారుల్కర్ కోసం గ్రీన్ కలర్ పఠాన్ సూట్ని తెచ్చిచ్చాడు. చూడ్డానికి ఫౌంటైన్ పెన్ లాగా కనిపించే ఒక కంపాస్ని మరో భారత యుద్ధ ఖైదీ తయారు చేసి వీరికిచ్చాడు. 14 ఆగస్టు పాకిస్తాన్ యొక్క స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి సైనికులంతా ఆ పనుల్లో బిజీగా ఉంటారని, మనం తప్పించుకోవడానికి ఇదే మంచి సమయమని పారుల్కర్ భావించాడు. గోడకి కన్నాన్ని పూర్తి చేసి రోడ్డుపైకి ప్రవేశించారు. ఆ సమయంలో విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా ప్రారంభమైంది. అక్కడ వీరికి సినిమాకెళ్లి తిరిగి వస్తున్న ఒక గుంపు కనిపించింది. వెంటనే వీరు ఆ గుంపులో కలిసిపోయారు. కొంత దూరం చేరిన తర్వాత వారు పాకిస్తాన్లోని అత్యంత పటిష్టమైన జైలు నుంచి తప్పించుకున్నామనే ఆనందంతో ఆజాదీ ఆజాదీ అని హరీష్ సింగ్ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఇప్పుడే కాదు అని మల్విందర్ సింగ్ గ్రేవాల్ అన్నాడు. అందరూ క్రైస్తవులుగా పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వారిలో ఒక్కరి కూడా నమాజ్ చేయటం రాదు. వారంతా క్రిస్టియన్ స్కూళ్లలో చదువుకున్నారు కాబట్టి, అంతేకాదు భారతీయ వాయుసేనలో క్రైస్తవుల్ని దగ్గర నుంచి చూశారు కాబట్టి. పారుల్కర్ కొత్త పేరు ఫిలిప్ పీటర్, మల్విందర్ సింగ్ గ్రేవాల్ యొక్క కొత్త పేరు అలీ అమీర్. వారు గుంపు నుంచి బయటపడి వేగంగా పరిగెడుతూ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడ పెషావర్కి బయలుదేరడానికి సిద్ధంగా ఒక బస్సు ఉంది. ముగ్గురు వెళ్లి బస్సులో కూర్చున్నారు. ఉదయం 6 గంటలకే బస్సు పెషావర్కి చేరుకుంది. అక్కడ నుంచి జంగుడికి వెళ్ళడానికి టాంగాలో కొద్ది దూరం ప్రయాణించారు. టాంగా నుంచి దిగిన తర్వాత నడుస్తూ మరికొంత దూరం వెళ్లారు.
వారు బస్సు పైకప్పుపై ప్రయాణించి జంగుడికి చేరుకున్నారు. తిరిగి వారు అక్కడి నుంచి లాండి కౌటల్కి బయలుదేరారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. అక్కడ ఉన్న ఒక టీ స్టాల్లో టీ తాగారు. ఆ టీ స్టాల్ కుర్రాడిని లందిఖానా ఎంత దూరమని ఆరా తీశారు. అతను ట్యాక్సీలో వెళ్తే 15 రూపాయలు తీసుకుంటారని చెప్పాడు. వారు ట్యాక్సీల వద్దకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి వీరి దగ్గరకు వచ్చి, మీరు లందిఖానాకి వెళ్తారా, నేను తీసుకెళ్తాను అన్నాడు. ఆ వ్యక్తి ఒక ఫ్రాడ్. వీరు అతనితో బయలుదేరారు. అతను వీరి గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేర్లు ఏమిటి అని ప్రశ్నించాడు. వారు ముందే సిద్ధమైన విధంగా సమాధానాలు ఇచ్చారు. అతనికి వీరిపై అనుమానం వచ్చింది. అంతేకాకుండా లాందిఖానా అనే ప్రాంతం బ్రిటిషర్స్ వెళ్ళటంతోనే ముగిసిందని, అలాంటి పేరుతో ఏ ప్రాంతం ప్రస్తుతం లేదని చెప్పాడు. అతనికి వీరు బెంగాలీలని అనుమానం వచ్చింది. అంతేకాకుండా మీరు ఆఫ్ఘనిస్తాన్ కూడా బంగ్లాదేశ్ వెళ్తున్నారా అని అడిగాడు. గ్రేవాల్, మేము మీకు బెంగాలీలాగా కనిపిస్తున్నావా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. అతను తహసీల్దార్కి చెందిన వ్యక్తి. వీరి మాటలపై అతనికి నమ్మకం కలగలేదు. వెంటనే వీరిని తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టాడు. తహసీల్దార్కి కూడా వీరి మాటలపై నమ్మకం కలగలేదు. ఇంకా అతను మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి ఉంటుంది అన్నాడు. వెంటనే పారుల్కర్, నేను పాకిస్తాన్ వాయిస్ అయిన ముఖ్యమైన అధికారి ఉస్మాన్తో మాట్లాడాలని చెప్పాడు. ఉస్మాన్ లైన్లోకి వచ్చాడు. సార్, మీకు విషయం అందిందా? మేము ముగ్గురం లాండీ కౌటల్లో ఉన్నాం. మమ్మల్ని తహసీల్దార్ పట్టుకున్నాడని చెప్పాడు. ఉస్మాన్ తహసీల్దార్కి ఫోన్ ఇవ్వమని చెప్పాడు. ఈ ముగ్గురు మాకు సంబంధించిన వ్యక్తులే, మీరు వీరిని జాగ్రత్తగా చూసుకోండి, మా వాళ్ళని పంపిస్తున్నామని చెప్పి ఉస్మాన్ తహసీల్దార్తో అన్నాడు. రావల్పిండి జైలు అధికారులకు భారతీయ యుద్ధ ఖైదీలను వేరు చేసి చీకటి గదుల్లో ఉంచమని ఆర్డర్స్ వచ్చాయి. ఒక గార్డ్ జఫా వల్లే ఈ విధంగా జరిగిందని, అతన్ని ఇక్కడే కాల్చి చంపుదామని అన్నాడు. ఎవరైనా అడిగితే ఆ ముగ్గురితో పాటు ఇతను కూడా పారిపోవడానికి ప్రయత్నించారని చెప్దామన్నాడు. ఆ ముగ్గురు సైనికుల్ని రావల్పిండి జైలుకు తీసుకొచ్చారు. కానీ వారు భారతీయ భూభాగంలోకి ప్రవేశించగానే అక్కడ వేలాది మంది వీరిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ రాష్ట్రపతి జుల్ఫికర్ అలీ భుట్టో ఒకసారి జైలుకు వెళ్లి, మీ ప్రభుత్వానికి మీపై సానుభూతి లేదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. 1 డిసెంబర్ 1971 యుద్ధ ఖైదీలందరినీ వాగా బార్డర్ దాటించారు. మా ప్రభుత్వం మమ్మల్ని కాపాడడానికి ఎటువంటి ప్రయత్నము చేయనప్పటికీ శత్రుదేశ ప్రభుత్వం మా గురించి ఆలోచించదని బాధపడ్డారు. కానీ వారు భారతీయ భూభాగంలోకి ప్రవేశించగానే అక్కడ వేలాది మంది వీరిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞాని జైల్ సింగ్ కూడా అక్కడికి వచ్చారు. 22 కిలోమీటర్ల మేరకు వీరిని అభినందించడానికి ప్రజలొచ్చారు. వారు యుద్ధ బందీలుగా ఉన్న మన కోపం ప్రజల యొక్క ప్రేమను చూడగానే తగ్గిపోతూ వచ్చింది. మన వీర సైనికులు దేశానికి రావడానికి ఎన్నో కష్టాల్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.